హలో అండి. ఈ రోజు నుండి నేను పెడగాజీకి సంబంధించిన అన్ని క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నానండి. అన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ వైజ్గా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అండ్ ఈరోజు క్లాస్ వచ్చేసి విద్యా అద్దం రకాలు ధృవాలు గురించి నేను చెప్తున్నాను. అండ్ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఎవరైతే కొత్తగా డిఎస్సికి స్టార్ట్ చేశారో వారందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుందండి. అండ్ ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. ఈ వీడియోలో మన ఫస్ట్ క్లాస్ వచ్చేసి విద్య అద్దం రకాలు ధృవాల గురించి నేర్చుకుందాము. విద్య అనే తెలుగు పదం విత్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. సంస్కృతంలో విద్య అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానం అంటే తెలుసుకోవడం, సంభవించడం, భావించడం, అవగాహన, ఇవన్నీ కూడా జ్ఞానానికి మీనింగ్. సో విద్య అనేది సంస్కృత పదం జ్ఞానం అని అర్థం. విద్యను ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ అని అంటారు. ఈ ఎడ్యుకేషన్ అనే పదం ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఎడ్యుకేర్ అనగా వృద్ధిలోకి తేవడం, వెలికి తీయడం అని అర్థం. ఎడ్యుకేర్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని, డ్యూకో అంటే వృద్ధిలోకి తేవడం లేదా వెలికి తీయడం అని అర్థం. విద్యను శిక్ష అనే పదంతో కూడా పిలుస్తారు. ఈ శిక్ష అనే పదం శాస్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. శాస్ అనగా సంస్కృతంలో బోధించుట, నేర్పుట, నియంత్రణ, క్రమశిక్షణలో పెట్టడ అని అర్థాలు. అండ్ విద్యా నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్ అండి. భారతీయ తత్వవేత్తలు కొన్ని నిర్వచనాలు ఇచ్చారు అండ్ పాశ్చాత్య తత్వవేత్తలు కూడా కొన్ని నిర్వచనాలు విద్య మీద ఇచ్చారు. అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ వాక్యాలలో మనం కొన్ని క్లూ వర్డ్ తీసుకొని గుర్తుపెట్టుకోవాలి. మోక్షానికి దారి చూపేదే విద్య అని చెప్పింది ఉపనిషత్తులు. మనిషిని నిస్వార్థునిగా చేసేది విద్య అని చెప్పింది ఋగ్వేదం. నిస్వార్థుని ఋగ్వేదం. ఆత్మజ్ఞానమే విద్య భగవద్గీత. ఆత్మ సాక్షాత్కారమే విద్య శంకరాచార్యులు. దుఃఖ నివారణ విద్య బౌద్ధ సిద్ధాంతం. మనిషిని శీలవంతునిగా, సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేసేదే విద్య అని చెప్పింది యజ్ఞవల్కుడు. శీలవంతునిగా అనేది యజ్ఞవల్కుడు. మనిషిలో దైవాంశ పరిపూర్ణతను వెలికి తీసేది విద్య అని చెప్పింది దైవాంశ పరిపూర్ణత అన్నది వివేకానందుడు. ప్రజల ఆశయాలకు, అవసరాలకు తగ్గట్టుగా ఉండేదే విద్య అని చెప్పింది డిఎస్ కొఠారి. అండ్ విద్య శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని చెప్పింది జాకీర్ హుసేన్. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని చెప్పింది జాకీర్ హుసేన్. అండ్ పరిపూర్ణమైన వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడేదే విద్య. పరిపూర్ణమైన వ్యక్తిగా, మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడేదే విద్య అని చెప్పింది గాంధీజీ. జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కారం చూపేదే విద్య అని చెప్పింది జిడ్డు కృష్ణమూర్తి. సమస్యలకు పరిష్కారం చూపేది విద్య జిడ్డు కృష్ణమూర్తి. ప్రతి మనిషిలోని దైవత్వాన్ని వెలికి తీసేది విద్య సర్వేపల్లి రాధాకృష్ణ. దైవత్వాన్ని వెలికి తీసేది అన్నది సర్వేపల్లి రాధాకృష్ణ. దైవాంశ పరిపూర్ణత అని చెప్పింది వివేకానందుడు. సో దైవత్వాన్ని వెలికి తీసేది అన్నప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ. దైవాంశ పరిపూర్ణత అన్నప్పుడు వివేకానందుడు. ఆత్మ ఎదుగుదలకు కావాల్సిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడమే సహాయపడేదే విద్య అని చెప్పింది అరవిందుడు. అంతర్గత బహిర్గత అరవిందుడు. శీల నిర్మాణమే విద్య దయానంద సరస్వతి. ఈయన ఆర్య సమాజ స్థాపకుడు. మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య అని చెప్పింది గాంధీజీ. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక. వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అని చెప్పింది ఠాగూర్. ఇక్కడ పరిపూర్ణ వికాసం, పురోగతిని పొందే సమస్యల పరిష్కారం అని చెప్పిందేమో ఠాగూరు. జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కారం చేసేదని చెప్పింది జిడ్డు కృష్ణమూర్తి. నెక్స్ట్, దేని ద్వారానైతే శీలం ఏర్పడుతుందో, బుద్ధి వికసిస్తుందో, మానవుని స్వశక్తితో నిలబడగలుగుతాడో అదే విద్య అని చెప్పింది స్వామి వివేకానందుడు. శీలం అని వచ్చిన, దైవాంశ పరిపూర్ణత అని వచ్చిన స్వామి
వివేకానంద. అండ్ పాశ్చాత్య తత్వవేత్తల అభిప్రాయాలు చూద్దాము. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య అని చెప్పింది అరిస్టాటిల్. ఆరోగ్యం అరిస్టాటిల్. అండ్ సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య. సంతోషాన్ని బాధను అని వచ్చినప్పుడు ప్లేటో. మానవుడు నిర్మలంగా ఉండడానికి మార్గం చూపించేదే విద్య, లేదా జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య అని చెప్పింది ప్రోబెల్. కొన్ని నేను కోర్సు చెప్పాలనుకుంటున్నా అండి. ప్రోబెల్ అంటే ప్రోబెల్లో ఏముంది, బెల్ అని ఉంది. సో ఈ బెల్ మోగగానే మనం ఏం చేస్తాం, మన ఇంటికి మార్గాన్ని ఎత్తుక్కుంటాం. సో ప్రోబెల్లో వచ్చినప్పుడు మార్గం అనేది గుర్తుపెట్టుకోవాలి. బెల్లు కొట్టినప్పుడు మార్గం చూపించింది ఇంటికి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య. సత్యాన్నిలో సా ఉంది అండ్ సోక్రటీస్లో కూడా సా అని ఉంది గుర్తుపెట్టుకోవడానికి. అండ్ మనిషి జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు కృషి చేసేది విద్య అని చెప్పింది రూసో. ఇక్కడ తయారయ్యేది ఎక్కడ, మనం ఒక రూమ్లో తయారవుతాం. సో ఇక్కడ రూసో అన్నప్పుడు రూమ్లో తయారయ్యే వరకు అనేది గుర్తుపెట్టుకోవడానికి. అండ్ సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పింది కొమినియస్. సంపూర్ణ అని వచ్చినప్పుడు కొమినియస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అని చెప్పింది పెస్టాలజీ. ఇక్కడ పెస్టాలజీలో పేస్ట్ అనుకున్నాం అనుకోండి, పేస్ట్లో ఏముంటుంది, సహజమైన ఉప్పు అనేది ఉంటుంది. సో పేస్ట్ సహజమైన అనేది గుర్తుపెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని చెప్పింది జాన్ డ్యూయి. ఇక్కడ జాన్ అంటే ఏంటి, ప్రేమ. సో జాన్ అంటే ప్రేమను ఏం చేసుకోవాలి, ఇచ్చి పుచ్చుకుంటాం. సో పుచ్చుకోగలిగేదే జాన్, ప్రేమ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనస్సును నియంత్రించడమే విద్య అని చెప్పింది ఎమర్సన్స్. అంటే మన ఎమోషన్స్ని మనం ఏం చేయాలి, నియంత్రించుకోవాలి. సో ఎమర్సన్ నియంత్రించడం అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అని చెప్పింది మర్బట్. సత్ప్రవర్తన మర్బట్లో మా అనేది మోరల్ అనేది గుర్తుపెట్టుకుంటే నైతిక విలువలు అనేది గుర్తుపెట్టుకోవాలి. మర్బట్ నైతిక విలువలు. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అని చెప్పింది డెకార్టే. అండ్ సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అని చెప్పింది స్పెన్సర్ సంపూర్ణ సమాయత్తపరచడమే విద్య. అండ్ నెక్స్ట్ పరిణితి చెందిన వారు పరిణితి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య అని చెప్పింది రెడిన్. మనం రెడీ అయినప్పుడు ఏం చేస్తాము, ఎవరైనా బాగా రెడీ అయినప్పుడు చూస్తాము. సో చూపు అంటే రెడిన్. నెక్స్ట్ శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేది విద్య అని చెప్పింది టిఏ సన్. నెక్స్ట్ విద్యా రకాలు చూద్దాము. విద్యా రకాలలో 3 రకాల విద్యా రకాలు అనేవి ఉన్నాయి. నియత విద్య, యాదృచ్ఛిక విద్య, అనియత విద్య. దీనినే నిరంతర విద్య అని అంటారు. నియత విద్యలో నిర్ణీత లక్ష్యం కోసం నిర్ణీత కాలంలో జరిగే విద్యా ప్రక్రియనే నియత విద్య అని అంటారు. ఇక్కడ మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక నిర్ణీత కాలం అనేది ఉంటుంది. ఆ కాలంలో మాత్రమే మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. సో అవి ఏంటి అంటే పాఠశాల, కళాశాల, ల్యాబొరేటరీస్ అండ్ విశ్వవిద్యాలయాలు. సో నిర్ణీత కాలంలో నిర్ణీత లక్ష్యాన్ని చేరేదే నియత విద్య అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ యాదృచ్ఛిక విద్య అంటే ఎలాంటి లక్ష్యం లేకుండా, కాలంతో కూడా పని లేకుండా నేను నేర్చుకుంటున్నాను అనే విషయం నాకే తెలియకుండా యాదృచ్ఛికంగా అభ్యాసకునికి తెలియజేసే ఏదైనా అంశాన్నే యాదృచ్ఛిక విద్య అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబంలో మన తల్లిదండ్రులను చూసి మనం ఏదైనా నేర్చుకుంటాము, అంతేకాని ఒక నిర్ణీత లక్ష్యం, ఒక నిర్ణీత కాలం అనేది ఉండదు. సో ఆటోమేటిక్గా మనం వారిని ఫాలో అయిపోతాము.
సో ఒక టైం అనేది లేకుండా మనం ఏదైనా కూడా మన జననం నుండి మరణం వరకు నేర్చుకునే ప్రతి అంశం కూడా యాదృచ్ఛికంగా జరిగేది కాబట్టి ఇది యాదృచ్ఛిక విద్య అనేది అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి సమాజం, కుటుంబం అండ్ దూరదర్శన్, ప్రసార సాధనాలు ఇలాంటివన్నీ కూడా మనకి యాదృచ్ఛిక విద్య కిందకి వస్తాయి. అండ్ విద్యా రకాలలో మూడవది అనియత విద్య. దీనినే దూర విద్య అంటారు, సార్వత్రిక విద్య అంటారు, ఓపెన్ విద్యా విధానం అని అంటారు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటారు, నిరంతర విద్య అని కూడా అంటారు. ఇక్కడ నిర్ణీత లక్ష్యం అనేది అయితే ఉంటుంది, కానీ కాలంతో సంబంధం లేకుండా ఒక లక్ష్యాన్ని చేరుకోవడమే అనియత విద్య అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1986లో NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వారు ఈ ఓపెన్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. రాజీవ్ గాంధీ యొక్క ప్రభుత్వం 1986లో ఈ ఓపెన్ విద్యా విధానాన్ని వారు ప్రవేశపెట్టారు. అప్పుడు ఫస్ట్ ఓపెన్ స్కూల్ వచ్చేసి ఢిల్లీలో 1989లో ఫస్ట్ ఓపెన్ స్కూల్ని స్టార్ట్ చేశారు. అండ్ మన దేశంలో, మన ఇండియాలో అయితే 1982లో BRAOU అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ది ఓపెన్ యూనివర్సిటీ మన హైదరాబాద్లో 1982లో ఫస్ట్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇక్కడ స్టార్ట్ చేశారనమాట. అలాగే ప్రపంచంలో IGNOU అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ 1985లో న్యూఢిల్లీలో అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే 1985 న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. సో ఇలాగా ఓపెన్ స్కూల్ని ఏర్పాటు చేసి ఒక నిర్ణీత లక్ష్యంతో, కాలంతో సంబంధం లేకుండా మెయిన్గా గృహిణులకు, ఎవరైతే చదువుకోవాలన్న ఆశ ఉండి పాఠశాలలకు కానీ కళాశాలలకు కానీ వెళ్ళలేని వారికి, అనేక మంది గృహిణులకు విద్యావంతులు కావడానికి ఆధారమైన విద్యనే ఈ అనియత విద్య. సో ఈ అనియత విద్య అనేది టీవీ, రేడియోల ద్వారా పాఠాలను వినవచ్చు. సో దీనినే ఓపెన్ స్కూల్ అండ్ నిరంతర విద్య అని కూడా అంటారు. నెక్స్ట్ విద్యా ధృవాలు రకాలు చూద్దాము. అండ్ విద్యా ధృవాల్లో మనకి మెయిన్గా ఉపాధ్యాయుడు, విద్యార్థి పాఠ్య ప్రణాళికను ఆధారంగా చేసుకొని విద్యను 3 ధృవాలుగా వర్గీకరించారు. ఏకధృవ ప్రక్రియ, ద్విధ్రువ ప్రక్రియ అండ్ త్రిధ్రువ ప్రక్రియ అనేవి 3 రకాల ధృవాలు అనేవి ఉన్నాయి. సో ఈ 3 రకాల ధృవాలు కూడా ఉపాధ్యాయ, విద్యార్థిని బేస్ చేసుకొని ఈ మూడింటిని రూపొందించారు. ఫస్ట్ ఏకధృవ ప్రక్రియలో ఉపాధ్యాయుడు, విద్యార్థి అనే ఇద్దరు ఉంటారు. సో వీరిద్దరిలో ఉపాధ్యాయుడిదే ఎక్కువ ఆధిపత్యం అనేది ఉంటుంది. సో ఉపాధ్యాయుడు చెప్పింది మాత్రమే విద్యార్థి అనేవారు వినాలి. ఇక్కడ విద్యార్థికి ఎలాంటి స్వేచ్ఛ అనేది ఉండదు. ఉపాధ్యాయుడు మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్ ఇస్తుంది. సో ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి వేద విద్య. అండ్ నెక్స్ట్ ద్విధ్రువ ప్రక్రియ విద్యా విధానంలో ఇక్కడ జాన్ ఆడమ్స్ అనే ఆయన ద్విధ్రువ ప్రక్రియను ప్రవేశపెట్టాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరు కూడా ఉంటారు. సో ఇద్దరికీ కూడా చర్య ప్రతిచర్య రూపంలో ఇద్దరికీ కూడా అభిప్రాయాలను నేర్చుకోవచ్చు. అండ్ ఇద్దరికీ కూడా స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరు కూడా సమానమే. జాన్ ఆడమ్స్ రూపొందించిన ద్విధ్రువ విద్యా ప్రక్రియ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూడవది త్రిధ్రువ ప్రక్రియ. ఇక్కడ కూడా జాన్ ఆడమ్సే దీనిని రూపొందించాడు. అండ్ దీనిని ఎక్కువగా డెవలప్ చేసింది జాన్ డ్యూయీ. ఈ యొక్క త్రిధ్రువ ప్రక్రియ ఇప్పటికీ కూడా అమల్లోనే ఉంది. సో ప్రవేశపెట్టింది జాన్ ఆడమ్స్ అండ్ డెవలప్ చేసింది జాన్ డ్యూయీ. ఈయన అమెరికా దేశానికి చెందిన అతను. ఈయన పాఠశాలను చిన్న సమాజంగా పేర్కొన్నాడనమాట. జాన్ ఆడమ్స్ విద్యలో 3కి ప్రాధాన్యత ఇచ్చారు. ఒకటి ఉపాధ్యాయుడు, విద్యార్థి అండ్ మూడవది పాఠ్య ప్రణాళిక సమాజము. సో ఈ మూడింటిని కలిపి త్రిధ్రువ ప్రక్రియగా రూపొందించారు. సో ఇక్కడ పాఠ్య ప్రణాళికను ఆధారంగా చేసుకొని విద్యార్థికి ఉపాధ్యాయుడు బోధించవలసి ఉంటుంది. అండ్ మన పరిసరాలు ఆధారంగా విద్యార్థికి బోధించాలి అని చెప్పేసి త్రిధ్రువ ప్రక్రియను రూపొందించాడు. సో ఇదండి విద్య యొక్క అర్థం అండ్ రకాలు అండ్ ధృవాలు. సో ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.